పొడవు చేయకుండా కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనాన్ని చదువుకుందాం. సాంగ్ నెంబర్ 73, 25th verse. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనం. 25వ వచనం 1, 2, 3 చదవాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. చాలమ్మా. ఒకసారి 2వ వచనం కూడా చదువుకుందాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. 17, 18 వచనాలు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. చాలు. ఇక ఒకసారి బైబుల్ మూసి నా వైపు చూడండి. తర్వాత మీరు ఇంటికి అందరూ చదువుకోండి. మీకు ఇప్పుడు విస్తారంగా చదివే అభిషేకం వస్తుంది. పై వచనం చదువుతారు, కింద వచనం చదువుతారు, తర్వాత అధ్యాయం కూడా దాటిపోతారు. ఈ వాక్య కీర్తనలు అయిపోయి సామెతల్లోకి వెళ్తారు. కాబట్టి అందుకే నేను బైబిల్ ముయ్యమన్నా. ఇది ఆసాపు కీర్తన అనండి. ఆసాపు అనే భక్తుడు రాస్తున్న కీర్తన. ఆ కీర్తనకారుడు ఏమన్నాడంటే, గుంపుగా ఉన్న జనుల మధ్యలో నుంచి, విజయ్ దేవుడు నేను దీవించిన గాక, గుంపుగా ఉన్న జనుల మధ్యలో నుంచి ఒంటరిగా ఎవ్వరు తనకు కనబడకుండా, తాను ఎవరికి కనబడకుండా ఉన్న ఒక స్థలానికి వెళ్ళి, తూర్పు దిక్కును చూసినా ఎవరు కానరాని, పడమరు చూసినా, ఉత్తరం చూసినా, దక్షిణం చూసినా ఎవరు కానరాని ఒక స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో నిలబడి ఆకాశం తట్టు కన్నులెత్తాడు. చెప్పండి, ఎక్కడ కన్నులెత్తాడు? నేను మీకు మీ లైఫ్ ఏంటో వాల్యూ మీకు అర్థం అవ్వాలంటే, మీరున్న 4 గోడల మధ్యలో నుండి, మీకున్న బీరువా లాకర్లో ఉన్న డబ్బుల్లో మీ తలకాయ ఉంటుంది, ఆ లాకర్లో లాక్ అయిన నీ తలంపుల్లో నుండి, నీవు కట్టబడిన కట్టుబాట్లు, అంటే అది స్నేహమా, ప్రేమ, అనురాగమా, ఈ బంధకాల్లో నుండి ఒక్కసారి మీరు బయటకు వచ్చి ఊరు బయటికి వెళ్ళి ఆకాశం వైపు నేను చూడమన్నాను. మీరు ఎక్కడున్నా అన్ని పరిస్థితులన్నిటిని మరిచి, నేనేంటి అన్నది నువ్వు మర్చిపోయి ఒక్కసారి ఏకాంతంగా నువ్వు ఆకాశం తట్టు ఆలోచించటం ప్రారంభించు. నీ బ్రతుకేంటో నీకు అర్థమవుతుంది. ఒక మంచి ఆత్మీయుల లక్షణం ఏంటో తెలుసా? నలుగురు మధ్యలో, లేకపోతే ఆహారం, ఆర్థిక వనరుల మధ్యలో, అలజడులు, ఆర్భాటాల మధ్యలో, ఈ కోలాహల మధ్యలో ఉండే కాలాన్ని కాక, దేవునితో ఒక క్వైట్ టైం, ఎన్కౌంటర్ విత్ ద లార్డ్, దేవునితో ఒక ఏకాంతమైన, ఆయన్ని సంధించి ఆయన స్పర్శను అనుభవించగలిగిన ఒక ఉన్నతమైన అనుభవం కలిగితే, ఆ ఆత్మీయ స్పర్శ ఉందే నీకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎందుకు చాలామందికి నేను చెప్పిన భాష, భావన తెలియలేదనుకుంటా. ఆ స్పర్శ, నువ్వు లోన్లీగా అంటే నాకు వాళ్ళు లేరు, నాకు వీళ్ళు లేరు, ఉన్న లేరు, సత్తే లేరు, బతికితే లేరు, రోగం వస్తే లేరు అని ఈ వట్టి పిచ్చి ఆలోచనలు కాదు, ఇవి కాదు. ఏది ఉన్నా లేకపోయినా అదుగదుగో ఆకాశమందు నా కోసం నిలిచి ఉన్న దేవుడు ఉన్నాడు, ఆకాశమందు నాకు ఉన్నతమైన దేవుడు ఉన్నాడని నీకు కలిగిన స్వేచ్ఛనైనా, సంకెళ్ళల మధ్యలో ఉండే ఆ బంధకాల మధ్యలో ఉన్న అనుభవమైన, నీవు విస్తారంగా విచ్చలవిడిగా బ్రతికే అనుభవమైన, ఏమీ చెయ్యలేని చచ్చిన చేతగాని తనంలో ఉన్న నీవు ఒంటరిగా అంటే నీ ఇల్లు పిల్లలు వదిలిపెట్టి అన్నం వండకుండా, కూర వండకుండా నువ్వు వెళ్ళిపోయి మిద్దెక్కి కోమాలో ఉండమని కాదు. అది నువ్వు ఎక్కడుండు, 4 గోడల మధ్యలో ఉండు. ఒక అయ్యగారు చెప్పిండు,
ఒంటరిగా ఆకాశం వైపు చూడ, నువ్వు అపార్ట్మెంట్ 10 అంతస్తులు ఎక్కేవనుకో, ఆ 9వ అంతస్తున్నాడు గుండె దడ పుట్టిద్ది. రోజు నువ్వు అక్కడికి ఎక్కి దిగుతూ ఉంటే ఎప్పుడు దిగుతావునని. నేను చెప్పేది ఏంటంటే, నీ మనసు, నీ ఆలోచన ఈ పరిధిని దాటి, ఈ అట్మాస్ఫియర్ని దాటి నీవు ఒక్కసారి దేవునితో స్పర్శించగలిగిన, నా జీవితం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడనని ఒక దీనత్వంతో కూడిన ఆలోచనలోకి వెళ్ళి ఆకాశం తట్టు చూడగలిగిన భక్తుడు చెప్తున్న మాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఇదేంట్రా బాబు, భూమి మీద ఎంతమంది లేరు? భూమి మీద నీ కులంలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో నీ ప్రాణం అంటే ప్రాణం అని, ఊపిరంటే ఊపిరని, నువ్వు తింటే తింటానన్నవారు ఎంతమంది లేరు? అవన్నీ కాదులే కానీ, అవన్నీ చూశానులే కానీ, ఇప్పుడు నేను నా కన్నులు, నా మనసు భూసంచారం చేయట్లేదు, అది ఆకాశం తట్టు చూస్తూ ఉంది. ఆమె అనుభవం సప్పట్లు కొట్టచ్చుగా. అది అది కొంచెం సజీవంగా ఉన్నారన్న సాక్ష్యం. ఆమేన్, ఆమేన్. ఆకాశం తట్టు చూస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి, ఆకాశం తట్టు చూడకముందు ఇతడు ఎక్కడ చూశాడు? భూమి మీద చూసి ఎక్కడ చూశాడు? ఆకాశం తట్టే చూడాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటే, భూమి మీద చూసిన అనుభవాలలో తనకు కలిగిన అలజడిని బట్టి. ఆకాశం తట్టు నీవు నాకుండగా అంటే నీవు నాకున్నావన్న ఫీలింగ్ ఎప్పుడు కలిగిందే? ఈ భూమి మీద నాకు ఎవడూ లేరు, I am the only one. నేను భూమి మీద ఉన్నాను, ఆకాశమందు నీవు నాకున్నావు. ఆమేన్, ఆమేన్ అనే ఈ సందర్భాన్ని ఒకసారి మనం అలా ఆలోచిస్తూ, ఇక్కడ మనం ఇంతకు ముందు వచనం చదువుకున్నాం. ఏంటంటే, భక్తిహీనుల క్షేమం తన కంటపడిందంట. చెప్పండి, ఎవరి క్షేమం కంటపడింది? భక్తిహీనులు ఆకాశంలో ఉన్నారా, భూమి మీద ఉన్నారా? భూ సంబంధులుగా ఉన్నారా, ఆత్మ సంబంధులుగా ఉన్నారా? మీరు చెప్పండి, భక్తిహీనులు ఆత్మీయుల, శరీరుల? భక్తిహీనులు దేవునితో ఉంటారా, సాతానుతో ఉంటారా? అర్థం కాలే. ఎందుకు అర్థం? కొంతమంది గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎవరితో ఉంటారు? ఇప్పుడు మీ పక్కన అడగండి, సాతాను నీకు తోడుగా ఉండాలా, దేవుడు నీకు తోడుగా ఉండాలా? సాతాను అంటే మీకు సింపుల్గా ఏదో స్వీట్గా హాట్ కాకుండా, నీ మెడక మీద కూర్చొని నీ చుట్టూ పీకి నిన్ను ఆనందాన్ని ఏళ్ళందరినీ నీవు నువ్వే చచ్చిపోయి నువ్వే దూకి ఇవన్నీ ప్రేరేపిస్తాడే, ఆడే చుట్టం. బాగుంటాడు కదా, కొట్టు, ఆ కొట్టపోతే నువ్వే కొట్టుకో, జుట్టు పీకో, నువ్వు పీక్కో, చంపేది నువ్వేసా, ఏముంది తూకు అంటాడే. అలా అంటూ నీ పక్కన ఉండాలంటారా? అలా ఉంటుంటే నీ పిల్లలకి న్యాయం చేస్తావా? అలా ఉంటే నువ్వు దేవునికి మహిమ తెచ్చేటట్లు ఉంటావా? ఇప్పుడు చెప్పండి, నీకు సాతానుగాడు తోడుగా ఉండాలా, దేవుడు తోడుగా ఉండాలా? ఏది గుండె మీద చేసుకుని చెప్పు. గుండె మీద అంటే పక్కన వాళ్ళు గుండె మీద చేపెట్టారు. గుండు మీద కాదు, ఎక్కడ? కొంతమంది ఎక్కడుందో తెలియట్లేదు, అది ఎక్కడ పెట్టి వచ్చారో మరి. గుండె మీద చేసుకుని చెప్పు, నీకు దేవుడు తోడుగా ఉండాలా, సైతానుగాడు తోడుగా ఉండాలా? పచ్చి తాగుబోతుడైన నువ్వు అన్నమాట అంటాడు. పచ్చి తాగుబోతుడైన నువ్వు అన్నమాట తేడా లేకుండా అంటాడు, నువ్వు అన్నట్టే అంటాడు. ఆ దేవుడే కావాలండి. దేవుడు ఇంక నువ్వు నీకులాగా కొంచెం వాడు ముందుకెక్కితే చర్చికి వెళ్ళే వాళ్ళకేమంటాడు, దేవుడు మాకే ఉంటాడు, ఎక్కువ కనెక్షన్ అంటాడు. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం వింటారులే కానీ వాళ్ళకున్నంత జ్ఞానం మీకు ఉండదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళు చేసే ప్రార్థన కంటే మేము చేసే ప్రార్థన ఎక్కువ వింటాడంటారు. ఏమంటారు? మీరు చర్చికి వెళ్ళి చేసే భక్తి ఒకటే, మేము కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని ఆయన వస్తాడు మా దగ్గరికి అంటారు. ఏమంటారు? అంటే వాళ్ళకి అర్థమైందండి, కళ్ళు మూసుకునే మేము దండం పెట్టుకుంటాం కానీ మీరు చర్చికి వెళ్ళినా కానీ కళ్ళు తెరుచుకునే చూస్తారా బాబు అని. ఏమర్థం? మేము తాగిన యేసు ప్రభు పేరు తెలుసుకుంటాం కానీ ఏం చేసినా కానీ, మీరు వెళ్ళినా కానీ పరధ్యానాలే. నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా? ఆకాశము తట్టు కన్నులెత్తక ముందు
తన కన్నులు భూమి మీద పలు రకాల వాటిని చూసాయి. వాటిల్లో ఎక్కడ కనబడుతుంది ఏంటంటే భక్తిహీనులు అనండి. చెప్పండి ఎవరెవరు? ఇప్పుడు నేను చెప్పే సువార్త ఏంటంటే ఆ గుంపులో నువ్వు ఉండకూడదు. క్షేమంగానే ఉన్నారు, సేఫ్ జోన్లోనే ఉన్నారు, చాలా ప్రొటెక్టెడ్ ఏరియాలోనే ఉన్నారు, చాలా నెమ్మదిగా ఉన్నారు. కానీ వారెవరో తెలుసా? భక్తిహీనులు. ఇప్పుడు నేను అంటా ఉంటాను, మీరు భక్తిహీనులు అనాలి, అంతే. ఏమనాలి? క్షేమంగానే ఉన్నారు కానీ అనాలి. ఏమన్నా? కానీ భక్తిహీనులు అనండి అన్నమాట. ఐశ్వర్యవంతులుగానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, హై లెవెల్లోనే ఉన్నారు, డబ్బు కలిగి ఉన్నారు, పేరు కలిగి ఉన్నారు, ఇల్లు కలిగి ఉన్నారు, ఇల్లు మీద ఇల్లు కలిగి ఉన్నారు. హలో, 2 ఇళ్ళు 3 ఇళ్ళు కూడా కలిగి ఉన్నారు. బంగారం ఉంది, బంగళాలు ఉన్నాయి, కారులు ఉన్నాయి. కేక వేస్తే గుంపులు జనాలు వస్తారు. ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, రాజకీయ పార్టీల్లో పలుకుబడి ఉంది. కానీ భక్తిహీనులు, ఈ భక్తిహీనులు క్షేమంగా ఉన్నారట. భక్తిహీనుల క్షేమాన్ని చూడగానే ఇతనికి ఒక మత్సరం కలిగింది. మన భాషలో చెప్పాలంటే అసూయ అనండి. ఎందుకని? ఈ భక్తుడు ఎవరో తెలుసా? ఆకాశమందు దేవుని తట్టు ఆధారపడిన భక్తుడు. మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ 17-18 వచనాలు మీరు చదువుకుంటే, నేను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడంట అంటే భక్తిహీనులకు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అనే అనుభవానికి మధ్యలో ఇతడు పరిశుద్ధ స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చెప్పండి, ఎవరు వెళ్ళారు? భక్తిపరుడు వెళ్ళాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా. భక్తిపరుడైన వాడు పరిశుద్ధ స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇతని భక్తి పాదములు పరిశుద్ధ స్థలం వైపు పరిగెత్తట్లు చేశాయి. భక్తిహీనుడేమో క్షేమంగా ఉన్నాడట. అన్నాడు, భక్తిహీనులకు కలిగిన క్షేమం చూసి మత్సరపడ్డాడు. అంటే భక్తిహీనుడు క్షేమంగా ఉన్నాడు, మరి భక్తి కలిగినవాడు ఎలా ఉన్నాడు తెలుసా? అపాయాలలో ఉన్నాడు, అలజడుల మధ్యలో ఉన్నాడు, ఆవేదనల మధ్యలో ఉన్నాడు. భక్తిహీనుడైన వాడు ఆనంద డోలికల మధ్యలో ఊరేగుతూ ఉన్నాడు. భక్తి గలవాడు ఆవేదనల అలలతో కొట్టబడుతున్నాడు. భక్తి లేనివాడు బంగాళాల మధ్యలో ఉన్నాడు. భక్తి ఉన్నవాడు నిరుపేదగా ఇల్లే లేని నిరాధారుడై ఉన్నాడు. భక్తిహీనుడైన వాడు బంగారం కలిగి ఉన్నాడు. భక్తి గలవానికి తినటానికి నూకలు కూడా దొరకని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ భక్తిపరుడు భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడ్డాడు. నీతి లేదే, యథార్థత లేదే, దయ లేదే, కనికరం లేదే, వాత్సల్యత లేదే, ఎదుటి వారిని మనిషిగా కూడా విలువించలేని మృగాల్లాగే ఉన్నారే, అయినా వారంతా పై స్థాయిలో ఉన్నారేంటి? అయినా వారి అడిగింది జరుగుతుందేంటి? అయినా వారు అడుగులు వేయకముందే తలుపులు తెరవబడుతున్నాయి. నేనేమో తలుపులు తడుతుంటే మూయబడిన తలుపులు తెరవబడట్లేదు. భక్తిహీనుడు అడుగు పెడితే అక్కడ కలిసి వస్తుంది. భక్తిపరుడు మోకాళ్ళ మీద పోరాడినా అపజయమే కలుగుతుంది. భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడిన వాడు వాళ్ళ చుట్టే తిరగలేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు, వాళ్ళ నీడని కోరుకోలేదు, వాళ్ళ ఆశ్రయాన్ని అడగలేదు. బాబు ఏమైనా మీ ఎదుగుదల మర్మం చెప్తారా? మీ క్షేమ సమాచారానికి ఉన్న ఆ సీక్రెట్ చెప్తారా అని అడగలేదు. ఇతడు పరిశుద్ధ స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిశుద్ధ స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులు ఏ రోజులో తెలుసా?
భక్తిహీనుల క్షేమం ఆకాశాన్ని అంటున్నట్లుగా కనపడుతుంది. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో చూడు, నీ ఇరుగు పొరుగు వారిని చూడు. అంతెందుకండి, మందిరానికి వస్తూ భక్తి పరులు అనుకుంటున్న భక్తిహీనులను చూడు, వారి పిల్లల్ని చూడు. నీకు తెలియకుండానే ఒక ఆవేదన కలుగుతుంది. ఇంత యథార్థంగా ఉన్నానే, ఇంత నీతిగా ఉన్నానే, ఇంత విశ్వాసంగా ఉన్నానే, ఇంత స్థిరమైన హృదయం కలిగి ఉన్నానే, అడుగు అటు ఇటు లేక నిఖచ్చితంగా నిలబడి ఉన్నానే, లోకానికి నేను ఏమాత్రం సెల్యూట్ కొట్టట్లేదే, లోక ఆచారాలకి నేను వెల్కమ్ చెప్పట్లేదే, మనుషుల్ని నేను ఎవరిని నేను ఘనపరచట్లేదే, నా ప్రభు వైపే ఉన్నా, ప్రభు పక్షాన ఉన్నా. వారి క్షేమానికి కారణమేంటి? నా క్షామానికి కారణమేంటి? వారి ఆర్థిక సమృద్ధికి కారణమేమిటి? నా ఆర్థిక కరువుకు కారణమేమిటి అని తల్లడిల్లుతున్న గుండెతో అతడు ఏమాత్రం భక్తొద్దు, ఏమొద్దు, ప్రార్థనొద్దు, ఏమొద్దు, నీతి లేదు, ఏమి లేదు, పరిశుద్ధాత్మ లేదు, ఏమి లేదు, వాక్యం లేదు, ఏమి లేదు, వాగ్దానం లేదు. ఏ దేవుడా గీవుడా? దేవుడు ఉంటేనే అన్నం తింటున్నారు అందరూ, దేవుడు ఉంటేనే బ్రతుకుతున్నారా? దేవుడు లేకుండా వాళ్ళు ఎట్టున్నారు? ఏమైద్దంట? లేకపోతే ఏమైద్దంట? లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా అని అనుకోలేదు. తను పరిశుద్ధ స్థలంలోనికి పరిగెత్తాడు. పరిశుద్ధ స్థలానికి ఎందుకు పరిగెత్తాడంటే అది ఆదరణించే స్థలం, అది దేవుని ఆలోచన చెప్పే స్థలం, అది దేవుని తట్టు, అదిగో ఆకాశం తట్టు చూడగలిగినట్లు నీ మెడ వంచిన మెడ, అటు ఇటు చూస్తున్న మెడ, తల పైకెత్తే స్థలం అది. ఆ పరిశుద్ధ స్థలములో దేవుని కృప కలుగుతుంది. ఆమేనండి. ఆ పరిశుద్ధ స్థలములో నూతన బలం కలుగుతుంది. ఆ పరిశుద్ధ స్థలములో నీకు దేవుని వలనైన ఆదరణ కలుగుతుంది. అటు ఇటు చూస్తున్న నీవు తిన్నగా ఆకాశమందున దేవుని తట్టే చూస్తావు, ఆకాశమందున దేవుని తట్టే చూస్తావు. అద్భుతం చెప్పమంటారా? ఎవరిని గూర్చి మత్సరపడ్డాడో, ఎవరిని గూర్చి అసూయపడ్డాడో వారిని బట్టి ఇప్పుడు ఆయాసపడుతున్నాడు. ఆహా అన్నవాడు అయ్యో అంటున్నాడు. వారిని గూర్చి వండర్ అన్నవాడు వారు ఎంత వరిలో ఉన్నారు అని గుర్తిస్తున్నాడు. అదే మనం 17-18 వచనాల్లో చదివితే, ఎవరు తీయొద్దు, అక్కడ ఏముంటుందంటే పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీరున్న పరిధిలో కూడా ఒకవేళ భక్తినే కాపాడుకుని, విశ్వాసాన్నే కాపాడుకుని, నీతినే కాపాడుకుని, నీకు కలిగినది కరువులోనో ఇబ్బందుల్లోనో నీవు యథార్థంగా నిలబడితే, తినటానికి అవసరాలు తీరకపోయినా, మీ గురించి చెప్తున్నాను, కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారి అవసరాలు తీరకపోయినా దేవునికి దశమ భాగం ఇచ్చుటలో వారు నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకస్తులు. నేను ఎప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాను. చాలా ఇబ్బందిలో ఉన్న కాలంలో జాషువా అన్న నేను దశమ భాగం కాదు 20% ఇస్తానని మొక్కుకున్నారు. నేను ఎప్పుడన్నా ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు గుర్తు చేస్తే ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తాను ప్రభుకి. నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? కష్టాలు ఎన్ని ఎదురైనా దేవుని సన్నిధిని మానని వారుంటే, కరువులో ఉన్న దేవునికి ఇచ్చుటలో అది దేవునిది, దేవునిది దేవునికే ఇవ్వాలి, నేను ముట్టకూడదు అన్న ఒక దైవికమైన భయభక్తులు ఒంటి నిండా కలిగిన వారు ఉన్నారు. మరి ఆశీర్వదించబడ్డారా? ఆనందంలో ఉన్నారా? అంచెలంచెలుగా ఎదిగారా? అంటే భక్తిహీనుల క్షేమమే కలుగుతుంది, భక్తి పరులు అపాయంలోనే కనబడుతున్నారు. అయినా మీ కాళ్ళు పరిశుద్ధ స్థలం వైపే పరుగెత్తుతున్నందుకు దేవునికి స్తోత్రం. అయినా మీ కాళ్ళు నా దేవుని సన్నిధికే వెళ్ళాలి, నా ప్రభువుని కలుసుకోవాలి, నా ప్రభువుని మాట్లాడాలి, నా ప్రభువుని ఆరాధించాలి. నేను కలుసుకునే స్థలం పరిశుద్ధ స్థలం, నేను ఆరాధించే స్థలం పరిశుద్ధ స్థలం, నేను దేవునితో ఓదార్చబడేది, నేను దేవుని దర్శనం పొందుకునేది, దేవుని కృప పొందుకునేది, చావాలనుకుంటున్న నేను సజీవమా సాక్షిగా మార్చే స్థలం అది. నేను ఎందుకో అనుకుంటున్నా, నేను ఎందుకో కాదు ఆయన కోసమే అని చెప్పే స్థలం అది.
ఈ రోజున నీ కాళ్ళు పరిశుద్ధ స్థలం వైపు పరిగెత్తుతున్నాయా, లేక సినిమా హాళ్ళు, తాగుబోతుల కొట్టాలు, లేకపోతే అక్రమ గుడిసెల్లోకి వెళుతూ ఉన్నాయా? నీ కాళ్ళు పనో 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 ప్రాణం పోయిన పనే 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 అని పోతున్నాయా? ప్రాణప్రియుడైన యేసును ఆరాధించటమే అనే తపన కలుగుతుందా? ఎంత కృపనిచ్చాడండి దేవుడు. మన గుండె ఆగకుండా, మన అవయవాలు పనిచేయనట్లు దేవుడు కృపనిచ్చి, మనం యోగ్యులం కాకపోయినా ఇంతవరకు భక్తిగా ఉన్న కొంచెమైన ఫీలింగ్ నీకుంటే అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కలిగిన భక్తి అయితే నువ్వు పరిశుద్ధ స్థలం వైపే పరుగులెత్తుతున్నావా? పరిశుద్ధ స్థలానికి రాక అలిగి అమాయకుల్లాగా, అజ్ఞానుల్లాగా, ఏదో వెళ్తే ₹1 కోటి పోతాయి అన్న ఫీలింగ్తోనో నీవు ఇంటి దగ్గర టీవీగా బల్లిలాగా అతుక్కునో, లేకపోతే కాలక్షేపాలు చేస్తాను, లేకపోతే టైంపాస్ చేస్తాను ఉంటే నీవు భక్తిపరుడవు కాదు. భక్తిపరుడు ఎలా ఉన్నారు, భక్తిహీనులు ఎలా ఉన్నారో మనకి బైబిల్ చెప్తుంది. దైవజనుడైన ఆసాపు వారి అంతమును గురించి ధ్యానించిన తర్వాత అర్థమైంది, వారు కాలు జారు చోటే ఉన్నారట. వారి కోసం అపాయం కాచుకొని ఉందట. ఇప్పుడైతే ఇలా ఉన్నారు, కానీ వారి అంతం చాలా ఆవేదనగా ఉంది. ఇప్పుడు నేను చెప్పమంటారా, భక్తిహీనుల ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి, కానీ రాబో పరిస్థితులు బహుమేలుగా మారబోతున్నాయి. నమ్మిన వారు ఆమెన్ అనొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, మీకు ఇంకా ఉద్యోగం ఉంటే ఎగిరి గంతేయచ్చు. ఆమెన్, ఆమెన్. భక్తిహీనులు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తూ ఆనందిస్తున్నారు. భక్తి గలవారు రాబో దినములు దేవుడు దీవెనగా మార్చుతున్నాడు. నేను చెప్తున్న సువార్త ఏమిటో తెలుసా? నీవు భక్తి కలిగి ఉంటే రాబో కాలం నీ పిల్లలకు మేలే కలుగుతుంది యేసు నామములో. భక్తి పరురాలవైతే నీకు ముందున్న దినాలు శుభంగానే మారుతాయి యేసు నామములో. ఒకవేళ సాతానుగాడు ఏదో గలిబిలి, ఏదో కలవరం, ఏదో అసమాధానం, ఏదో ఆందోళన చేస్తూ నిన్ను త్వరపెడుతున్నాడు, డోంట్ వరీ. ఇప్పుడు నువ్వు త్వరపెట్టబడుతున్నావంటే రేపు నీ అడుగులు నెమ్మదిలోకి వెళుతున్న యేసు నామములో. ఇప్పుడు చాలని పరిస్థితుల్లో ఉన్న నీవు పట్టజాలనంత దీవెనతో నింపబడుదువు గాక. నువ్వెంత, నీ లెక్కెంత, నీ పిల్లలెంత అన్నవాళ్ళు, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావో నీ లెక్కెంత అన్నవారు నిన్ను లెక్క పెట్టలేనంతగా దీవించబడుదురు గాక. హల్లెలూయా. అలా జరగాలి అనంటే ఇప్పుడు నీవు భక్తిహీనత వైపు చూడొద్దు, భక్తిహీనుల వైపు చూడొద్దు, నీవు అనుభవిస్తున్న ఇరుకులు ఇబ్బందుల వైపు చూడొద్దు. నీవు పరిశుద్ధ స్థలంలో ప్రభువుని కలుసుకోవాలి, అక్కడ ప్రభు కృప పొందుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రేపు రాబోయే మేలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజల పరిస్థితి నీకు తెలియచేస్తాడు. ఇప్పుడు పరిస్థితిని తెలియచేస్తాడు. అప్పుడు నీ కన్నులు ఆకాశం తట్టుకెళ్తాయి. ఆమె ఈ ఆకాశం తట్టు నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా అనే మాటకు ముందు అతడికి కలిగిన 3 అనుభవాలు. 1, భక్తిహీనత వైపు చూడలేదు అనండి. 2, భక్తిహీనుల వైపు చూసి భక్తిహీనునిగా మారిపోలేదు. భక్తిహీనులు హ్యాపీగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, జాలీగా ఉన్నారు అనుకోలేదు. ఆ తర్వాత అతడు చేసిన పని ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీవు భక్తిహీనత వైపు చూసి భక్తిహీనుడిగా మారిపోతావా? లేకపోతే భక్తిహీనుల క్షేమాన్ని చూసి వారి కలిగిన క్షేమం నాకు కావాలని కోరుకుంటావా? లేదు, నా ప్రభు మందిరానికి వెళ్ళి ఆలయంలో నేను ధ్యానం చేస్తుండగా దేవుడు నాకు సమస్తాన్ని బయలుపరచునుగాక. తల్లి, నీ కలిగిన కుమారుడు కుమార్తె నిమిత్తమై దేవుడు నీకు బయలుపరచునుగాక. సహోదరుడా, దేవుడు నీకు ఇదిగో ఎదుట నీ మీదికి లెగుస్తున్న వారు ఉన్నారేమో, వాళ్ళు బాసులో పైవారు, పక్కనున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని బట్టి నువ్వు ఏం కురింగిపోవద్దు. రేపు వారి నిమిత్తం ఏం జరగబోతుందో దేవుడు నీకు తెలియచేయునుగాక. హల్లెలూయా. ఆ దేవుడు నమ్ముకున్నావు, ఏమైంది, ఒరిగిందా, తరిగిందా, కరిగిందా అని
అవమానాలు చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వైపు చూడకూడదు. వాళ్లకు లేనిది మనకి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం వారికి ఉన్నది రాబో దినాల్లో దేవుడు మనకు కలుగు చేయబోయినదని గుర్తించి మనం పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అనండి ఆమేనని. ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. పరిశుద్ధతలో హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడు అంటే పరిశుద్ధతను కోరుకున్నవాడు. పరిశుద్ధత, భక్తి, సహవాసం, వాక్యం, ఉపదేశం, దేవుని వాగ్దానం, దేవుని వాక్కు, దేవుని శక్తి, ఇవన్నీ ఆ స్థలంలో నలుదిక్కులా కలిగి ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కలవరాలు, అపజయాలు, ఆటంకాలు, శోధనలు, శ్రమలు కలిగినట్లే పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రతి ఈవి నువ్వు అనుభవించాలి. కన్నీరు కారుస్తున్నావా? కన్నీరు తుడిచి ఆదరణ అనుభవించాలి. కృంగిపోయి ఉన్నావా? గుండె నిండా ధైర్యంతో నిలబడే కృప పొందుకోవాలి. చచ్చిపోవాలని ఆలోచన కలిగి ఉన్నావా? అనేకులని ప్రభువు కోసం నువ్వే బ్రతికించే వ్యక్తిగా మారిపోవాలి. ఎవరు లేరు నాకు అని కృంగిపోతున్నావా? నేనున్నాను నీకు, పద, నా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ కోసం నేను ప్రార్థన చేయనా? నేను నీ కోసం ఇదిగో ప్రభు దగ్గర వేడుకోనా? ఎవరు లేరు అనే ఏడుపు ఆపి నేనే ఉన్నానని అనే నువ్వు ఒక ఆసరాగా మారిపోవాలి యేసు నామములో. ఆసరా పింఛన్లు కాదు. ఏ పింఛన్లు? ఆసరా పింఛన్లు పోగదు. ఆయన వచ్చి అంటున్నాడు, మన పాప రాత్రి ఏడ్చుకుని నా దగ్గరికి వచ్చి, తాగే ఉన్నాడులే, తాగే ఉన్నాడు అన్నా, మా ఆవిడ నేను చచ్చిపోతే పింఛన్ పెట్టుకుంటుందంట. ఏ పెట్టుకుంటుందంట? మా అమ్మ మా నాయన కూడా అంతే అన్నారన్నా. చెప్పన్న ఏం చేయాలని పాపం తాగి ఆ బాధ అంతా గంట సేపు రాత్రి 12 గంటల కూర్చుని ఏడిచాడు. ఆ వాసన తట్టుకోలేదు పాపం, వాంతి వచ్చేటట్టు కడుపు ఎరగెర తిప్పినాయిలే కానీ ప్రేమతో దగ్గర కూర్చుని మని మాట్లాడా. కడుపు తిప్పుతూ ఉంది. తప్పిద్దా? మళ్ళీ ఆ పక్కకి వెళ్తున్నాడు. నాకేం 2 అడుగుల దూరం మళ్ళీ పక్కకి వెళ్ళి ఆ పొట్లను చించుతున్నాడు, మళ్ళీ నలుపుతున్నాడు, నోట్లో పెట్టుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాడు. ఏం చెప్పాలి నేను? ప్రేమ కడుపులో పేగులు గిరగిరగిర తిరుగుతున్నాయి. 30 గంట సేపు కూర్చుని ఆయన బాధ అంతా తింటే పాపం చివరికి ఆయన బాధ ఏంటంటే ఏమన్నా అంటే, అన్న నేను చచ్చిపోతే పింఛని పెట్టుకుంటుంది అంటాను మా ఆవిడ. మా అమ్మ నాయన కూడా చచ్చిపో పింఛని పెట్టుకుంటుంది అంటున్నారన్న. పింఛని పెట్టుకుని నేను ఎందుకన్నా ఇక ఇంత బాధ ఎవడికి వచ్చిందన్న భూమి మీద అని చెప్తున్నాడు. నేను కూడా ఆదరించా. పింఛన్ వద్దు, ఏం వద్దులే, ఉన్న తర్వాత నువ్వు కష్టపడి సంపాదిస్తే పింఛన్ ఎందుకు? పింఛన్ వస్తే 2000 నువ్వు సంపాదిస్తే 2 లక్షలు వస్తాయి, ఏం బాధపడకు. ఆమెకు తెలియదు కానీ 2000 పింఛన్ ఎందుకు అంటుంది? 2 లక్షలు సంపాదించే వ్యక్తివి అని ఆదరిస్తే, నేను నువ్వు చెప్పి అట్ట మొత్తానికి దారికి వచ్చి, అన్న నువ్వు ఏం చెప్తే వింటానని అన్నాడు. మొత్తానికి ఆమెన్ అనొచ్చుగా. ఆమెన్, నేను వింటాను, నువ్వు ఎటు చెప్తే అటు చేస్తాను అన్నాడు. కానీ ఏం చేస్తాడు? సాయంత్రం చూడాల. దేవుడు అలాంటి క్షేమంతో మనల్ని నింపునుగాక. పరిశుద్ధ స్థలంలోకి పరుగెత్తుకుంటూ వచ్చే కృప కలుగును గాక. అలాగున కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క మాట, యేసయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అనే అనుభవంలోకి నువ్వు రావాలంటే నీవు పరిశుద్ధ స్థలం వైపు పరుగులెత్తుకుంటూ వచ్చే వ్యక్తిగా మారాలని, భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడే నీవు వారి అంతాన్ని గురించి గ్రహించి జాలితో దయతో వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలని, భక్తిహీనత వలన కలిగే క్షేమం కంటే భక్తి పరులుగా బ్రతికి కలిగే కష్టాలే మనకు మేలని, భక్తిహీనత వలన కలిగే పేరు ప్రఖ్యాతల కంటే భక్తి వలన కలిగే నిందలైన అవమానాలైనా ఇవి మనకి క్షేమమే అని, భక్తి పరుల ఘనతలు అవమానాలుగా మారుతాయి. కానీ నీ నిందలను పూదండగా నా దేవుడు మారుస్తాడు. భక్తిహీనుల ఉన్నత స్థితి దిగజారిపోతుంది, నీ దీన స్థితి ఉన్నత స్థితిగా మార్చబడుతుంది. ఇప్పుడు నక్షత్రాల వలె కనబడుతున్న వారు నేల రాలిపోతారు. నువ్వు ఎన్నడూ అస్తమించని సూర్యునివై, ఎన్నడూ అస్తమించని సూర్యుడివై, నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు. భక్తి కలిగి ఉన్న ఇన్ని ఇబ్బందులేంటి, ఇన్ని నష్టాలేంటి, ఇన్ని కష్టాలేంటి, ఇన్ని అవమానాలేంటి, ఇన్ని నిందలేంటి, నా బ్రతుకు పరిస్థితులు ఇంతగా నలిగిపోయే అనుభవాలేంటి?
అని నీవు ఒకవేళ అవిశ్వాసానికి, అపనమ్మకానికి చోటిచ్చి భక్తిహీనుల క్షేమాన్ని చూసి నీ తల దించుకొని కృంగిపోతే ఒకసారి నీతో ప్రభు అంటున్నాడు, నీవు ఆకాశము తట్టు కన్నులెత్తే వ్యక్తిగా మారిపోవాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు అనేంత సవాలుతో దేవునితో మాట్లాడే వ్యక్తిగా మారిపోవాలి. ఒకసారి నోరు తెరిచి, ప్రభువా నేను భక్తిహీనత వైపు చూడనయ్యా, భక్తిహీనుల క్షేమాన్ని చూడనయ్యా, నాకు కలిగిన కలవరాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, కష్టాలు, గాయాలు, ముళ్ళు నేను తలంచి నలిగిపోనయ్యా. ఎందుకు నా బ్రతుకిలా మారింది, ఎందుకు నాకే ఈ కష్టం కలిగింది, ఎందుకు నేను ఇలా ఉన్నాను, నా ఆరోగ్యం ఎందుకు ఇలా ఉంది అని నేను కృంగిపోనయ్యా. నీ పరిశుద్ధ స్థలం వైపు పరుగులెత్తుతూ వస్తాను. నోరు తెరవాలి, చేతులెత్తాలి, మోకరించాలి. ఒక్క నిమిషమే. రీబాలారా షబాలా కరబాలారా. భక్తిహీనత వైపు చూస్తే నువ్వు ఆకాశం తట్టు ఎలా చూడగలవు? భక్తిహీనుల క్షేమమే నీ క్షేమంగా మారాలని కోరుకుంటే ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని ఎలా చెప్పగలవు? పరిశుద్ధ స్థలాన్ని దాటిపోతున్నావా? మానుకుంటున్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నావా? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరావరంలో నివసించుట నాకు మేలని చెప్పలేకపోతున్నావా? ప్రభువా నాకు ఆ సమర్పణ దయచే. ఆకాశము తట్టు చూడగలిగిన అనుభవం దయచే. భక్తి పరులకు కలిగే లక్షణాలు కాపాడుకుంటావా? భక్తి పరులకుండే ఆ స్వభావాలను సంపాదిస్తావా? భక్తిహీనులు భక్తి పరులకుండే ఆ స్థిరత్వం, ఆ నమ్మకత్వం, ఆ యథార్థత, ఆ విధేయత, ఆ లోబడే స్వభావం కరువులోనైనా దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో ఖాళీ కడుపుతోనైనా పడుకునే అనుభవం కావాలి. నీ అవసరాలు తీరకపోయినా దేవుని సేవ అవసరాల కోసం తాపత్రయపడే హృదయం కావాలి. నీ కడుపు కోసం, నీ పిల్లల కోసం ఉండే తపన దేవుని కోసం, దేవుని సేవ కోసం లేకపోతే అది భక్తిహీనుల లక్షణం కాదా? ఇంకా పిసినారితనం, ఇంకా ధారాళంగా దేవునికి ఇవ్వలేని అనుభవం, ఇంకా దేవుని కార్యాల కొరకు నిలబడలేని, ముందుకు రాలేని అనుభవం భక్తిహీనుల స్వభావం కాదా? యేసయ్యా నాకు ఆ కృప దయచేయనైనా, కృప దయచేయనైనా. చెప్పిన వారం చేయటం, తర్వాత వారానికి అన్ని మర్చిపోవటం భక్తిహీనుల లక్షణం. భక్తిపరుడు స్థిరంగా ఉంటాడు. అలాంటి అనుభవాలు మాకు కావాలి నాయనా అని ఒక్కసారి ప్రభు కృప అడగండి. ఆకాశమందు నీవుగాక నాకెవరున్నారని, ఆపద వేళలో నన్నాదుకునినా ఆశ్రయమే నీవని, ఆకాశమందు నీవుగాక నాకెవరున్నారయ్యా, ఆపద వేళలో నన్నాదుకునినా ఆశ్రయమే నీవయ్యా. నీరెక్కల క్రింద నన్ను భద్రపరచి ఆరోగ్యమిచ్చావయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, భయమేల నాకు, నా పక్ష
పక్షమై నీవుండగా నా శత్రువులు నన్ను చుట్టుముట్టి కలవరపరచినను నా వేదనలో కన్నీరు తుడచి పైకి లేపావయ్యా నేనున్నానని ఒంటరివి కావని ధైర్యపరచావయ్యా నేనున్నానని ఒంటరివి కావని ధైర్యపరచావయ్యా నా ముందు నడచి యుద్ధము చేశావయ్యా యెహోవా నిస్సిగా జయధ్వజమైనావయ్యా ఓ నా ముందు నడచి యుద్ధము చేశావయ్యా యెహోవా నిస్సిగా జయధ్వజమైనావయ్యా నా యేసయ్యా భయమేల నాకు గ్లోరీ నా పక్షమై ఆమేన్ రిబాల శబరబ నా యేసయ్యా భయమేల నాకు నా పక్షమై నీవుండగా 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 నా పక్షమై నీవుంషరబలరమ రికోరబలర కరబలరమ శబరమనల నా పక్షమై నీవుండగా నేనున్నానని ఒంటరివి కావని ధైర్యపరచావయ్యా ధైర్యపరచావయ్యా యేసయ్యా ధైర్యపరచావయ్యా యేసయ్యా ధైర్యపరచావయ్యా ధైర్యపరచావయ్యా యేసయ్యా యేసయ్యా ధైర్యపరచావయ్యా నేనున్నానని నీకు తోడని నేనున్నానని ఒంటరివి కావని ఒంటరివి సమస్యలు ఒంటరితనాన్ని కృంగదీస్తున్నాయా అప్పులు నువ్వు ఒంటరివని బెదిరిస్తున్నాయా అపాయాలు నిన్ను ఒంటరి స్థలంలో నిలబెడుతున్నాయా ఒంటరివి కావని ఒంటరివి కావని ఒంటరివి కావని ఒంటరివి కావని ఒంటరివి కాశబరబలరమనలరబలరల నేనున్నానని అమ్మా నీ ఆపదలలో దేవుడు తోడై ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీ పిల్లలకు తోడుగా ఉన్నాడు నీ పనులలో తోడుగా ఉన్నాడు నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన నిన్ను మర్చిపోని దేవుడు ఆయన నీ బాల్యకాలపు దేవుడు నీ యవ్వన కాలపు దేవుడు నీవు పుట్టక ముందు కోరుకున్న దేవుడు నీ ముసలితనమందు నిన్ను ఎత్తుకునే దేవుడు అంతం వరకు ఇమ్మానుయేలుగా ఆయన నీకు తోడై ఉంటాడు తోడై ఉంటాడు తోడై ఉంటాడు తోడై ఉంటాడు తోడై ఉంటాడు సాతాను సవాలు చేస్తున్నాడా సమస్యలు కలవ
భక్తి పరులే కావాలి. ఆకాశమందున దేవుడు ఆయన. ఆగాధములో ఉన్నావా, లోయలో ఉన్నావా, నీ దేవుడు ఆకాశమందున్నాడు. నీ దేవుడు ఆకాశమందున్నాడు. నీ చెయ్యి పట్టుకుంటాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆగాధముల రుచి అదుగో, అదుగో, ఆకాశమందున దేవుడు కదులుతున్నాడు. భక్తి కాపాడుకో, భక్తి కాపాడుకో. భక్తిహీనుడుగా మారకు, గర్వష్ఠుడుగా, ఆకారిగా మారకు, మూర్ఖుడుగా మారకు. భక్తి పరులే కావాలి. భక్తి గలవాడే ప్రభువుకి కావాలి. భక్తి గలవాడు అగాధ లోయలో ఉన్న భక్తికి ఆధారమైన దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. చీకటి లోయలో నీ కాలం గడిచిపోతుందా? ఎవరికి కానరాని బాకా లోయలో, కన్నీటి లోయలో నీ కాలం కొనసాగుతూ ఉందా? గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నావా? పైకి రాలేను, ఎవరు లేపినా నేను పైకి నిలవలేను అనుకుంటూ ఉన్నావా? అయితే నీ దేవుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు. నీ దేవుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు నిన్ను అగాధ లోయలో ఎందుకు ఉంచుతాడు? నీ కన్నులు ఆయన తట్టు తిరగాలని, ఈ లోకంలో నాకు అక్కరలేదనే కోరిక రావాలని. అప్పుడు దేవుడు నిన్ను నిండుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప మందిరమంతా ఆవరించిన ఈ శుభవేళ, అలాంటి సన్నిధి మనల్ని అలుముకున్న ఈ శుభవేళ చేతులెత్తి భక్తిహీనతలో ఉంటావా? భక్తి పరునిగా ఉంటావా? భక్తి గల వారికి గర్వం ఉండదు, అహంకారం ఉండదు, మూర్ఖత్వం ఉండదు, పొగరెక్కిన నడక ఉండదు. కొంతమంది పైకి భక్తిగానే కనిపిస్తారు, కానీ వారి అంతరంగంలో చాలా మూర్ఖత్వం ఉంటుంది. పొగరు, అహంకారం, గర్వం ఉంటుంది. అది భక్తి పరుల లక్షణం కాదు, అది భక్తి పరుల స్వభావం కాదు. నాకు నచ్చినట్లే నేను చేస్తా అనేది మూర్ఖత్వం. దేవుడు చెప్పినట్లు, దైవజనులు నడిపించినట్లు నేను నడుస్తా అనేది ఆత్మీయుల స్వభావం. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త. భక్తి కలిగిన వారి కోసం ప్రభువే వస్తాడట, ప్రభువే చేస్తాడట, ప్రభువే చూసుకుంటాడట. ఒక్క ఐగుప్తులో యోసేపు భక్తిపరుడుగా ఉన్నాడు. తన బ్రతుకు బ్రతకవలసిన వాడు ప్రపంచాన్ని బ్రతికించే వ్యక్తిగా మారిపోలేదా? నీవు భక్తి పరురాలు అయితే భక్తిహీనుల దీవెన కొంత మట్టుకే, కానీ భక్తి గలవారు పై అధికారుల కంటే ఎక్కువగా కొనియాడబడతారు. అది స్థానాన్ని బట్టి కాదు, వారి స్వభావాన్ని బట్టి, క్యాష్ని బట్టి కాదు, వారి క్యారెక్టర్ని బట్టి. అలాంటి కృప కావాలి. ఒకవేళ తెలుసో తెలియకు భక్తిహీనతలో ఉంటే ప్రభు దగ్గర ఈ రోజైనా విడిచిపెట్టు. భక్తిహీనతలో నేను ఉండను, భక్తిహీనుల అలవాట్లు ఉంటాయి, అవి నాకొద్దు. నా నిలువెల్ల అణువణువు నేను భక్తి కలిగిన వ్యక్తిగానే ఉండాలి అని ఒక ప్రార్థన చేసుకోండి. మీలో నేను భక్తిహీనునిగా ఉండను, భక్తిపరురాలుగా భక్తిపరుడుగా ఉంటాను. నా దేవుడు ఆకాశం మందుండి నన్ను ఆదుకోవాలి అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. మీకోసం పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఒక ప్రత్యేకమైన ప్రార్థన దైవ సేవకురాలు సంఘం కొరకు చేస్తారు. అయ్యా, భక్తిహీనతలో ఇక నేను ఉండను,
భక్తిహీనుల మాటలు, పాటలు, సరదాలు, ఆ భక్తిహీనుల జోష్ నాకొద్దు. ఆత్మీయత నాకు కావాలి. భక్తి గల వారికి తగిన అనుభవాలు కావాలి. అలాంటి కృప కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన వారిని దేవుడు ఉన్నత స్థలాల్లో ఉంచుతాడు. కానీ అక్కడ వారు ఉన్నతమైన దీన మనస్సు కలిగి ఉంటారు. వారి ముఖం చూసిన వారు దేవుణ్ణి చూస్తారు. వారితో వారి ప్రెజెన్స్ అనుభవించిన వారు ఒక ప్రత్యేకమైన ఆ దైవ ప్రభావాన్ని అనుభవిస్తారు. అలాంటి దైవ ప్రభావం నీ మీద ఉండాలంటే కోరుకున్న వారు మీ కుడి చేయి పైకెత్తండి. ఇంకా నేను భక్తిహీనుడిగా ఉంటాను, క్షేమంగా ఉంటాను, నాకు భక్తి కాదు అనుకున్న వారు మౌనంగా ఉండండి. చేతిన వారు యేసయ్యా నా భక్తిని ఇంకా పెంచండి, నేను ఇంకా ఎదగాలి ప్రభువా, ఇంకా ఎదగాలి ప్రభువా, ఇంకా ఎదగలేకపోతున్నానయ్యా, ప్లీజ్ తండ్రి నన్ను ఎదిగించయ్యా, నన్ను ఇంకా ఎదగలేకపోతున్నానయ్యా, ఈ ముళ్ళు, ఈ సమస్యలు, ఈ బాధలు నన్ను అణిచివేస్తున్నాయ్యా. అణిచివేతను అధిగమించే కృప కావాలి, నొప్పిని భరించి ఆనందించే కృప కావాలి, నిందను సహించే అభిషేకం కావాలి. నీ ముందు కూర్చుని చెవులారా వింటుండగా, కంటికి కనబడుతుండగా నిన్ను గేలి చేసే వారి వైపు చూస్తూ కూడా నీవు చేతులెత్తి ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా మారిపోవాలి. వారి అవమానాలను లక్ష్య పెట్టొద్దంతే, అంతే. అలాంటి ఉన్నతమైన కృప దిగివచ్చురుగా నీ కళ్ళల్లో, నీ కాళ్ళలో, నీ గుండెల్లో అలాంటి దైవ భక్తి శక్తి ఆవరించును కనుక పైకి భక్తి గల వారమై ఉండకుండా శక్తిని ఆశ్రయించు వారమై ఉండే కృప కలుగునుగాక, కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలయ్యా. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ దినం వరకు మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడుకున్నందుకు స్తోత్రాలు. ఎంతోమంది మరణించి ఉన్నారయ్యా, ఎంతోమంది రోగులై ఉన్నారు. మమ్మల్ని అయితే సజీవులుగా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకే స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన స్థలంలో మమ్మల్ని నిలిచి ఉండే కృపని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ పునరుద్ధరణ ఆరాధనలో మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. పాటలు, ప్రార్థన, ఆరాధన, సాక్షుల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు అయ్యా. మీ దాసుని పక్ష నిలబెట్టుకొని అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీ స్తోత్రాలయ్యా. ఆకాశం నుంచి మీరు దిగి వచ్చి మీ స్వరం మాకు వినిపింప చేసినందుకు స్తోత్రాలు అయ్యా. మీ దాసుల ద్వారా అనేక విషయాలు మాకు తెలియపరిచినందుకే స్తోత్రాలయ్యా. అయ్యా, భక్తిహీనత వైపు, భక్తిహీనుల వైపు, లోకం వైపు మేము చూడకుండా అయ్యా నీ వైపు చూసే కృప దయచేయండి ప్రభా. అట్టి అభిషేకం మాకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఉన్న వాటి వైపు మేము చూడకూడదయ్యా, నీ వైపు చూసే కృప దయచేయండి. నీ పరిశుద్ధ స్థలం వైపు మేము పరుగులెత్తేవారుగా మార్చండి ప్రభా. నీ పరిశుద్ధమైన స్థలం నిలిచి నిన్ను ఆరాధించేవారుగా మమ్మల్ని మార్చండి అయ్యా. ప్రతి ఆటంకాలు మీరు తొలగించండి తండ్రి అయ్యా. భక్తి గలవారుగా మమ్మల్ని మార్చండి. మాలో భక్తిహీనత ఏమాత్రం ఉండకూడదు ప్రభా. మాలో అహంకారం, గర్వం తొలగించండి ప్రభా అయ్యా. భక్తిలో ఉన్న శక్తిని మేము అనుభవించుటకు కృప దయచేయండి తండ్రి. మీ దాసులు దగ్గర అనేక విషయాలు మాకు తెలియపరిచారయ్యా. అయ్యా, నీ సంఘంలో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలందరూ లోకం వైపు చూడకుండా, లోకమానుల వైపు చూడకుండా యేసయ్యా నీ వైపు చూసేవారుగా మీరు మార్చండి. అటు భక్తిలో మీరు ఎదిగించండి ప్రభా. ఈ భక్తి వైపు చూస్తూ మార్గాలు నడిచేవారుగా మార్చండి అయ్యా. లోకం వైపు తిరిగి చూడకూడదు ప్రభా. శ్రమలైన, శోధనలైన, నిందలైన, అవమానాలైనా ఏదైనా కానీ నీ వైపు చూస్తూ తండ్రి నిన్ను ఆరాధించే బిడ్డలుగా మార్చండి. అట్టి భక్తులు మీరు ఎదిగించండి ప్రభా అయ్యా. మీరు ఎదిగించండి ప్రభా. యేసయ్యా, భక్తిని కాపాడుకునే కృప దయచేయండి తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఈ ఆరాధనకు వచ్చిన వారు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇక మీద నీ రోషం గల భక్తి చేస్తాను ఒక సమర్పణ ప్రతి ఒక్కరూ దయచేయండి ప్రభా. అటు తీర్మానం దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు. ఈ ఆరాధన మీరు మహిమకరంగా, జయకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన సంఘానికి, పరిశుద్ధులందరికీ సదా ప్రభు రాకడ వరకు ప్రభు మనకు తోడై నడిపించును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.